చెప్తుంటాను. సో బేసికల్గా నేను ఒక బస్ డ్రైవర్ని. సో ఈ బిజినెస్ రాకముందు సో లీడర్స్ ఒకటే చెప్తాను. సో మనందరము ఏదో ఒక పని చేసుకునే వాళ్ళం బయట, ఇక్కడ ఏది ఊరుగా ఖాళీ ఉండే వాళ్ళం లేదు. సో అక్కడ మనకి ఏమైనా వచ్చిందంటే పొట్ట బట్ట తప్పిస్తే ఏమీ లేదు. సో ఈరోజు ఫంక్షన్స్ చాలా ఉన్నాయి ఇదే రోజు. సో అందరికీ కార్లు అవసరం ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కార్ రిక్వైర్మెంట్ ఉందా లేదా? అందరికీ ఉంది, కానీ ఎంతమంది దగ్గర కార్లు ఉన్నాయి? సో నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ కార్లు రాలేవన్న వాళ్ళ కోసం బాధపడాల్సిన అవసరం లేదు. మీ అందరి కోసం కార్లు రెడీగా ఉన్నాయి. మీ డ్రీమ్ కార్స్ మీ షోరూమ్లలో రెడీ ఉన్నాయి. మీరు ఇక్కడ స్టాఫ్ డైరెక్టర్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకొని మీ ఒక కార్ తీసుకొని చేసుకోవచ్చు. సో స్ట్రాంగ్ డిసిషన్ తీసుకోండి. ఇక్కడ నుంచి 6 months లోపల నా దగ్గర ఒక వెహికల్ ఉండాలి, నా డ్రీమ్ వెహికల్ అని మీరు స్ట్రాంగ్ డిసిషన్ తీసుకొని ఇక్కడ నుంచి మీరు కార్ తీసుకోవచ్చు. సో అదే పాటిస్తూ నేను కూడా ఇక్కడ నుంచి ఒక 15 lakhs గల వెహికల్ తీసుకున్నాను. 1 lakh ప్లస్ ఇన్కమ్ కూడా తీసుకుంటున్నాను. సో ఇంతకుముందు నేను 11 years జాబ్ చేసిన దగ్గర నేను మోటార్ సైకిల్ కూడా కొనలేని పరిస్థితి. సో ఇక్కడ చూసుకుంటే 15 lakhs వెహికల్. సో డైలీ ఏరోప్లేన్లో వెళ్తున్నట్టు అనిపిస్తుంది నాకు. సో లీడర్స్, ఇలాంటి జీవితం మీకు అవసరమా? కావాలనా? సో టేక్ ఎ రైట్ డిసిషన్. థ్యాంక్ యూ. బ్యాక్ టు దోస్. ఎస్, గుడ్ మార్నింగ్ లీడర్స్. గుడ్ మార్నింగ్. పడుకున్నా సరే డబ్బులు వచ్చే మార్గం వెతికిపోతే జీవితం అంతా పని చేయాలి, అవునా కదా? సో లీడర్స్, నా పేరు వచ్చేసి దిలీప్ మోరే. నేను హైదరాబాద్లో ఉంటా. సో నేను ఒక కంపెనీలో 12 years నుంచి జాబ్ చేస్తున్నా, కానీ నా లైఫ్ స్టైల్ ఏం మారలేదు. కానీ ఈ బిజినెస్ నుంచి జస్ట్ 1.5 year అవుతుంది లీడర్స్. జస్ట్ 1.5 yearలో నేను ఒక 15 lakhs worth of rupees కార్ తీసుకున్నా, థాయిలాండ్ పోయి వచ్చిన, గోవా ట్రిప్ పోయి వచ్చిన. నెక్స్ట్ లాస్ట్ 2 months కింద నేను క్రౌన్ కంప్లీట్ చేసిన లీడర్స్. సో ఇంత గొప్ప ఆపర్చునిటీ మీకు ఎక్కడైనా ఉందా? అవునా? సో ఇక్కడ ఎంతమంది ₹1,00,000 తీసుకుంటున్నారు లీడర్స్? కొన్ని 50? నో. చూడండి, ఇంత గొప్ప ఆపర్చునిటీలో మనం ఉన్నాము. రాబోయే జస్ట్ ఈ బిజినెస్కి మీ అప్లై చూడండి. ఇక్కడ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ ఎవరైతే వస్తారో వాళ్ళ చెక్స్ విందాం. చూడండి, వాళ్ళు జస్ట్ 3 to 4 years ఈ బిజినెస్లో ఉన్నారు. 3 to 4 years వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళ లైఫ్ స్టైల్ పూర్తిగా టర్న్ అప్ అయిపోయింది. ఎందుకంటే చేసే పనిలో మనకు క్లారిటీ లేదు. 15-20 సంవత్సరాలు మనం పని చేస్తున్నాం, కానీ లైఫ్ స్టైల్ ఎక్కడ మారింది? ఎక్కడైనా మారిందా? 15 years 20 years మనం సొంత పోయి వాడినాం, కానీ చేసే పనే చేస్తూ పోయినాం, కానీ జీవితం ఏం మారలేదు. కానీ ఈ బిజినెస్ నుంచి మీకు ఎవరైతే మీ అప్లై ఈ ఆపర్చునిటీ ఇచ్చారో వాళ్ళకి థ్యాంక్స్ చెప్పండి. వాళ్ళు ఎలా చెప్పారో వాళ్ళ మాట వినండి. నిజంగా చెప్తున్నారు, రాబోయే రోజు మేము వచ్చి అక్కడ క్లాప్ కొడతాం, మీరు ఇక్కడ స్టేజ్ పైన అంటారు. థ్యాంక్ యూ సార్. బ్యాక్ టు